2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని సొంతంగా ప్రకటించుకున్న తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ 5 సంవత్సరాలలో కనీసము రాష్ట్ర రాజధానికి చేయాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో కేంద్రం దగ్గర అధికారిక ఆమోద ముద్ర వేయించాల్సిన అవసరము, కేంద్రం ద్వారా గెజిట్ రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరము గుర్తించకుండా నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా వ్యాపారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుండి 33,000 ఎకరాలు సేకరించి ఆ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కేవలము ఆన్లైన్లో ఒక పత్రం చూపించి వాళ్ళకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ పత్రం దేనికి ఉపయోగపడదు, వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడదు, బ్యాంకు లోన్లకు ఉపయోగపడదు. దీనికి సంబంధించి 2014 నుండి 19 వరకు కాలయాపన చేసి దాన్ని సాకుగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని ప్రాంత రైతులను నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు వల్ల అమరావతి రాజధాని ప్రాంతానికి 5 సంవత్సరాలలో అధికార ముద్ర వేయించుకొని చేతగానితనం వల్ల 3 రాజధానులనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఇదే రాజధాని అంశం తీసుకొని మళ్ళీ వ్యాపారం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. గతంలో సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు న్యాయం చెయ్యకపోగా మళ్ళీ నేను కొత్తగా భూసేకరణ చేపడుతున్నాను. ఎందుకంటే 33,000 ఎకరాలతో కనీసం నేను కట్టేది పంచాయతీకి కూడా సరిపోదని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. బహుశా చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు రోగమో లేదా మరి ఇంకొక వ్యాధో ఉందేమో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేసింది 33 సెంట్లు కాదు, 33,000 ఎకరాల భూమి అనే విషయాన్ని మర్చిపోయి ఇన్ని వేల మంది త్యాగం చేసి భూమినిస్తే రాజధాని కోసము దీన్ని పంచాయతీకి సరిపోదు, వార్డుకి సరిపోదు అంటూ అవమానించే కార్యక్రమం చేస్తూ సుమారు 2 సంవత్సరాలు పూర్తవుతుంటే కూడా మళ్ళీ రాజధానికి ఇప్పటి వరకు అధికారిక ముద్ర వేయించుకోకుండా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ మళ్ళీ దీని మీద భూ వ్యాపారం చేయడానికి కొత్తగా ఏదైతే భూసేకరణ మళ్ళీ 2వ దశ 3వ దశ అంటూ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులను మోసం చేసే కార్యక్రమానికి తెరదీశారనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. గత 6 నెలల కాలం నుండి బీసీవై పార్టీ నేను అనేక సందర్భాల్లో రాజధానికి మొట్టమొదటిగా కావాల్సింది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక ఏదైతే గెజిట్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశానో దాన్ని చేసిన తర్వాత 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ కూడా రాజధానికి అధికారిక ముద్ర కావాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. వీళ్ళు ఇప్పటికీ సేకరించిన ఈ 33,000 ఎకరాల్లో ఏమి నిర్మిస్తున్నారో, ఏ కంపెనీలకు ఇస్తున్నారో, ఏం అభివృద్ధి చేస్తున్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కొత్తగా భూసేకరణకు ఎయిర్పోర్ట్లు కడతాము, అదేవిధంగా ఓడరేవులు కడతామని చెప్పి సిగ్గు లేకుండా వీళ్ళ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. అమరావతిలో ఓడరేవులు కడతారంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా? మరి ఇలాంటి కుట్టి సాకులు చూపించి ఈరోజు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ బినామీలకు, మీకు దోపిడీ చేసి పెట్టే వాటా కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్ర తప్ప ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని, ఈ రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చెయ్యాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.